నమస్కారం. ఈరోజు జీకేవిధి మండలం పెదవలస పంచాయతీ డొకులూరు, చాపరాతిపాలెం, రంపుల సంబంధించినటువంటి విలేజులలో డొకులూరు ఆనుకొని ఉన్నటువంటి ఒక అడవి, ఆ అడవిలో లెటరైట్ ఉందని చెప్పి అక్కడ లెటరైట్ తీయడానికని చెప్పి ప్రభుత్వం ద్వారా కానీ రాజకీయ అండదండలతో కానీ లేక డబ్బు బలంతో కానీ పర్మిషన్లు పొందాలని కొంతమంది ఆ లెటరైట్ తీయడానికి సంబంధించినటువంటి ఫైల్ అనేది మూవ్ చేసి ఏదైతే ఆ లెటరైట్ని తీసుకువెళ్ళాలని ఆలోచన చేశారో ఆ ఆలోచనకి ఈ డొకులూరులో ఉన్నటువంటి డొకులూరు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరూ లెటరైట్ తీయడానికి వ్యతిరేకిస్తున్నారని చెప్పి ప్రభుత్వాన్నే కన్సల్ట్ చేసి ప్రజాభిప్రాయ సేకరణకు ఈరోజు డొకులూరు గ్రామంలో హైవే పక్కన ఒక పెద్ద మీటింగ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ పూర్తిగా క్షుణ్ణంగా మనం విశ్లేషించిన విషయాలు ఏంటంటే, ఏజెన్సీ ప్రాంతంలోని లెటరైట్ ద్వారా, కాల్సైట్ ద్వారా, బాక్సైట్ ద్వారా చాలా ప్రాంతాల్లో చాలా విలువైనటువంటి ఖనిజ సంపద అనేది ఉన్నది. ఈ ఖనిజ సంపదను ఏదో విధంగా గిరిజన ఆదివాసులను మభ్యపెట్టి కానీ భయపెట్టి కానీ తీసుకువెళ్ళాలని చెప్పి ఒక ఆలోచన చేశారు. దానికి అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇక్కడ హక్కు కలిగి ఉన్నామని తెలిసినప్పటికీ దాన్ని క్రాస్ చేసి ఈరోజు పంట పండట్లేదు అని చెప్పి సాకుతో ఆ భూమిని లెటరైట్ సంబంధించినటువంటి వ్యక్తులకు అప్పచెప్పడానికి కొంతమంది పూనుకున్నారు. ఈరోజు మాకు ఎటువంటి ఉపయోగం లేదు అని ఆ భూమిని మీరు అమ్ముకోగలుగుతారు, కానీ మనకున్నటువంటి పిల్లలు రేపొద్దున మనలాగే స్థిరత్వంగా ఏదో ఒక ఉద్యోగం కానీ ఏదో ఒక వ్యాపారం కానీ చేసుకుంటామని మనం అంత నమ్మకంగా మన పిల్లలకు భరోసా ఇవ్వలేము. ఖచ్చితంగా మనకు పుట్టినటువంటి పిల్లలు అందరూ ఉద్యోగరీత్యా వ్యాపార రీత్యా స్థిరపడతారనేది కూడా ఎవరు తేల్చి చెప్పలేనటువంటి పరిస్థితి. ఏదో ఒక రోజు భూమి మీద ఆధారపడే బతకాలి. భూమి ఉంటే ఇప్పుడు కాకపోతే ఎప్పుడైనా వ్యవసాయం చేసుకునైనా బతకొచ్చు అనే సామెత ఉంది. ఈ ప్రాంతంలో గిరిజనులు అనేవారు ఎక్కువ అటవీ మీద ఆధారపడి, అటవీ ఉత్పత్తుల మీద కూడా ఆధారపడి, అటవీ ఉత్పత్తుల ద్వారా కూడా ఇన్కమ్ని అడాప్ట్ చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ ప్రాంతం మొత్తంలో అటవీలో దొరుకుతున్నటువంటి ఉత్పత్తులు కూడా చాలా ఉన్నాయి. ఈ లెటరైట్ తీయడం వల్ల గాలి పొల్యూట్ అయిపోతుంది, పొల్యూషన్ పెరిగిపోతూ ఉంది. అందరూ చెప్పిన విషయం మరి అక్కడ. నెక్స్ట్ ఏంటంటే, ఆ దుమ్ము ధూళిపడి పక్కన ఉన్నటువంటి ఏదైతే పంట పొలాలు ఉన్నాయో, ఏదైతే కాఫీ తోటలు ఉన్నాయో, ఏదైతే మిరియా తోటలు ఉన్నాయో, ఈ మిరియాలు కాఫీ తోటలు కూడా పంట రాకుండా ఆ యొక్క మొక్కకు నష్టం వాటిల్లే పరిస్థితులు ఉంటాయి. దాంతోపాటు ఈ లెటరైట్ తీయడం వల్ల భూమిలో ఉన్నటువంటి భూగర్భ జలాలు కూడా చాలా మట్టుకు అంతరించిపోయే అవకాశం ఉంది. దాని ద్వారా ఇక్కడ హక్కు కలిగి ఉన్నామని తెలిసినప్పటికీ దాన్ని క్రాస్ చేసి ఈరోజు పంట పండట్లేదు అని చెప్పి సాకుతో ఆ భూమిని లెటరైట్ సంబంధించినటువంటి వ్యక్తులకు అప్పచెప్పడానికి కొంతమంది పూనుకున్నారు. ఈరోజు మాకు ఎటువంటి ఉపయోగం లేదు అని ఆ భూమిని మీరు అమ్ముకోగలుగుతారు, కానీ మనకున్నటువంటి పిల్లలు రేపొద్దున మనలాగే స్థిరత్వంగా ఏదో ఒక ఉద్యోగం కానీ ఏదో ఒక వ్యాపారం కానీ చేసుకుంటామని మనం అంత నమ్మకంగా మన పిల్లలకు భరోసా ఇవ్వలేము. ఖచ్చితంగా మనకు పుట్టినటువంటి పిల్లలు అందరూ ఉద్యోగరీత్యా వ్యాపార రీత్యా స్థిరపడతారనేది కూడా ఎవరు తేల్చి చెప్పలేనటువంటి పరిస్థితి.
ఏదో ఒక రోజు భూమి మీద ఆధారపడే బతకాలి. భూమి ఉంటే ఇప్పుడు కాకపోతే ఎప్పుడైనా వ్యవసాయం చేసుకునైనా బతకొచ్చు అనే సామెత ఉంది. ఈ ప్రాంతంలో గిరిజనులు అనేవారు ఎక్కువ అటవీ మీద ఆధారపడి, అటవీ ఉత్పత్తుల మీద కూడా ఆధారపడి, అటవీ ఉత్పత్తుల ద్వారా కూడా ఇన్కమ్ని అడాప్ట్ చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ ప్రాంతం మొత్తంలో అటవీలో దొరుకుతున్నటువంటి ఉత్పత్తులు కూడా చాలా ఉన్నాయి. ఈ లెటరైట్ తీయడం వల్ల గాలి పొల్యూట్ అయిపోతుంది, పొల్యూషన్ పెరిగిపోతూ ఉంది. అందరూ చెప్పిన విషయం మరి అక్కడ. నెక్స్ట్ ఏంటంటే ఆ దుమ్ము ధూళిపడి పక్కన ఉన్నటువంటి ఏదైతే పంట పొలాలు ఉన్నాయో, ఏదైతే కాఫీ తోటలు ఉన్నాయో, ఏదైతే మిరియా తోటలు ఉన్నాయో, ఈ మిరియాలు కాఫీ తోటలు కూడా పంట రాకుండా ఆ యొక్క మొక్కకు నష్టం వాటిల్లే పరిస్థితులు ఉంటాయి. దాంతోపాటు ఈ లెటరైట్ తీయడం వల్ల భూమిలో ఉన్నటువంటి భూగర్భ జలాలు కూడా చాలా మట్టుకు అంతరించిపోయే అవకాశం ఉంది. దాని ద్వారా ఉన్నాయో ఆ అనుమతులు కూడా ఖచ్చితంగా రద్దు చేయాలి. నెక్స్ట్ అటవీ శాఖ వాళ్ళు కూడా అటవీ శాఖ అనుమతులు అనేది రద్దు చేసుకోవాలి. పొల్యూషన్ కూడా ప్రజలకు ఇష్టం లేని పనులకు ఏ డిపార్ట్మెంట్ కూడా అగ్రీ కాకూడదని చెప్పి అక్కడ ఈరోజు స్పష్టంగా మాట్లాడిన పరిస్థితులు మనం అందరం చూడడం జరిగింది. అక్కడ మాట్లాడలేదు, మీరు వీడియో రూపంలో మాట్లాడారు అని చాలామంది అనొచ్చు. అక్కడ మాట్లాడడానికి ప్రజాప్రతినిధులుగా అభిప్రాయ సేకరణకు పిలిచారు తప్ప ఎవరికి మాట్లాడడానికి అవకాశం కల్పించలేదు. ఇది బాధాకరమైన విషయం. ఒక అడ్మినిస్ట్రేషన్స్ ఆఫీసర్స్ అందరూ ఒక చోటుకు వచ్చిన తర్వాత ప్రజాప్రతినిధుల అభిప్రాయాన్ని కూడా తీసుకోవాలి. గ్రామస్తుల అభిప్రాయం మొదటిగా ఉంటే ప్రజాప్రతినిధుల అభిప్రాయం తీసుకోవాలి. అక్కడ గ్రామ కమిటీ, పేసా కమిటీ, పంచాయతీ అభిప్రాయాలు కూడా తీసుకోవాలి. వీటన్నిటినీ కూడా సరిగ్గా పరిశీలన చేయకుండా, వారికి అవకాశం ఇవ్వకుండా ఈ రోజు నాటి ప్రజాభిప్రాయ సేకరణ మీటింగ్ అనేది జరిగింది. చాలామంది మీడియా సోదరులు కూడా వచ్చారు. దీనిపై ఖచ్చితంగా సోదరులు కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ప్రాంతానికి ఇబ్బందికర పరిస్థితులు వచ్చేటువంటి మైనింగ్ పట్ల తీయడానికి వీల్లేదని చెప్పి మీరు కూడా మీ వంతుగా మా గిరిజన ప్రాంతానికి, మా గిరిజనులకు సపోర్టివ్గా ఉండాలని చెప్పి నేనైతే ఎస్పెషల్లీ మీడియా సోదరులకు వినతి చేసుకుంటా ఉన్నాను. నాకు చాలా బాధ కలిగింది ఈ విషయాలు. ఈరోజు మన రాజకీయ భవిష్యత్తుల కోసం చూస్తే రేపటి తరంలో ఉన్నటువంటి మన పిల్లల భవిష్యత్తులు కూడా నాశనం అయిపోయే పరిస్థితులు ఈరోజు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. అందుకు రేపొద్దుట వచ్చేటువంటి తరాల భవిష్యత్తులు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఇప్పుడే వీటిని ఆపగలగాలని చెప్పి తెలియజేసుకుంటున్నాను.